కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆస్తి అమ్మితే చెల్లుతుందా? ఈ యొక్క ప్రశ్న ప్రస్తుతం చాలా కుటుంబాలలో వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, పార్టీషన్, దాంతో పాటుగా ఇన్హెరిటెన్స్ విషయాలలో చాలా మందికి సరైన చట్టపరమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. ఒక కుటుంబ సభ్యుడు ఇతర కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా భూమిని లేదా ఇల్లును అమ్మితే అది చట్టబద్ధమా? ఆ యొక్క అమ్మకాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చా? ఎవరికి ఎంత హక్కు ఉంటుంది అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, దాంతో పాటుగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మధ్య పెద్ద తేడా ఉంటుంది. అందుకే ప్రతి కుటుంబంలో సభ్యుడు తమ యొక్క హక్కులు, చట్టపరమైనటువంటి రక్షణ, దాంతో పాటుగా కోర్టుల యొక్క తీర్పుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Represented by La Lens TV. అయితే మన విషయంలోకి వెళ్తే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆస్తిని అమ్మితే చెల్లుతుందా అంటే చాలా మందికి వచ్చేటువంటి పెద్ద సందేహం ఇదే. తండ్రి లేదా అన్న లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యుడైనా మిగతా కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా ఆస్తిని అమ్మితే ఆ యొక్క అమ్మకం అనేది చట్టబద్ధమా అంటే దీనికి సమాధానం ఆ ఆస్తి ఏ రకమైనది అనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే, అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటో నీకు క్లియర్గా చెప్తాను. అంటే ఒక వ్యక్తి తన సొంతంగా సంపాదనతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి అయితే దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఉద్యోగం చేసి కొనినటువంటి ఇల్లు కానీ, వ్యాపార ఆదాయంలో వచ్చినటువంటి డబ్బుతో కొనుగోలు చేసినటువంటి స్థలం లేదా ఇల్లు కానీ, తన యొక్క పేరుతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆస్తి యజమాని ఎవరి అనుమతి లేకుండా అయినా సరే అమ్మవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు, వీలునామా కూడా రాసి ఇవ్వచ్చు ఎవరికైనా సరే. అంటే కుటుంబ సభ్యుల అనుమతి అనేది అవసరం లేదు ఈ యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ విషయంలో. రెండో విషయానికి వస్తే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే జాయింట్ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ అయితే, తాత నుండి ముత్తాత నుండి తరతరాల నుంచి వచ్చినటువంటి కుటుంబ ఆస్తి అయితే దాన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. దాన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లేదా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని కూడా అనవచ్చు. ఇలాంటి ఆస్తులలో ప్రతి కోపాస్నర్కి, కుటుంబ భాగస్వామికి జన్మత హక్కు కలిగి ఉంటాడు. అయితే అందువల్ల కుటుంబ సభ్యుల హక్కులు ఉన్నటువంటి ఆస్తిని ఒక వ్యక్తి ఒక్కడే అందరి అనుమతి లేకుండా మొత్తం అమ్మేయలేడు. మనకు భారతదేశంలో కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాన్ని గురించి మనం చూసినట్లయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పలు తీర్పులలో కూడా చెప్పింది. ఏమని? జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో ఇతర యొక్క సభ్యుల షేర్ను వారి యొక్క కన్సెంట్ లేకుండా అమ్మితే ఆ అమ్మకం ఛాలెంజ్ చేయవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. హిందూ జాయింట్ ఫ్యామిలీలో కర్త అనే పెద్ద సభ్యుడు ఉంటాడు కదా ఒక ఇంటికి. అతను కర్త కొన్ని పరిస్థితులలో కుటుంబ ఆస్తిని అమ్మవచ్చు. ఏ విషయాలలో అంటే ఫ్యామిలీ నెసెసరీ విషయంలో, మెడికల్ ఎమర్జెన్సీలో, ఫ్యామిలీ డెబిట్స్లో, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్లో, లీగల్ నెసెసిటీలో. కానీ నిజమైన అవసరం అయి ఉండాలి. లేదంటే సేల్ డీడ్ కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు మిగతా సభ్యులు. అయితే కుటుంబ సభ్యులు ఏం చేయవచ్చు అనే విషయం గురించి మనం చూసినట్లయితే అనుమతి లేకుండా ఆస్తి అమ్మితే సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు, సేల్ డీడ్ క్యాన్సిల్ కోరవచ్చు, పార్టీషన్ సూట్ వేయవచ్చు, ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెప్పించుకోవచ్చు, తమ యొక్క షేర్ను రక్షించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ షూట్ వేసినా కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా పాటించినట్లయితే మీ ఆస్తి మీకు దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇదే విషయం పైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క షేర్ వరకు మాత్రమే అమ్మగలడు. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 4 కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి. ప్రతి ఒక్కరికి 25% షేర్ ఉండాలి. అయితే ఒక సభ్యుడు తన యొక్క 25% మాత్రమే అమ్ముకోగలడు. మిగతా 75% పై తనకి హక్కు అనేది ఉండదు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో మాత్రమే. అయితే దీనికి కూడా లిమిటేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సేల్ చేసినటువంటి తేదీ నుండి సాధారణంగా 3 సంవత్సరాల లోపు కోర్టులో ఛాలెంజ్ చేయడం మంచిది. అయితే ప్రతి కేసు ఫ్యాక్ట్ పై ఆధారపడి కూడా ఉంటుంది. ప్రతి కేసుని కూడా నువ్వు 3 సంవత్సరాలలో కేసు వేయడానికి కూడా వీలు లేదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఫ్యాక్ట్ ఏందో చెక్ చేసిన తర్వాత మాత్రమే లిమిటేషన్ పీరియడ్ ఉందా లేదా అనే విషయం గుర్తించినటువంటి తర్వాత మాత్రమే మనం కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే విషయం పైన మనకు ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు యొక్క ప్రిన్సిపల్ కూడా ఉంది. ఏమని? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేక కేసులలో కూడా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ గురించి చెప్పింది. అదేమని? కోపాసనరీ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్, ఇల్లీగల్ సేల్ కెన్ బి ఛాలెంజ్డ్, కన్సెంట్ మ్యాటర్స్ ఇన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఫ్రాడులెంట్ ట్రాన్స్ఫర్ కెన్ బి క్యాన్సల్డ్ అని చెప్పింది పలుమార్లు గౌరవ సుప్రీంకోర్టు. అయితే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే యజమాని ఒక్కడు మాత్రమే అమ్ముకోవచ్చు. కానీ యాన్సెస్ట్రల్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో అయితే ఇతర కుటుంబ యొక్క సభ్యులు కూడా హక్కులు కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. సభ్యుల యొక్క హక్కులు ఉంటాయి కాబట్టి అతను అన్ని షేర్లు అమ్మడానికి వీలు లేదు. వారి అనుమతి లేకుండా మొత్తం ఆస్తిని అమ్మితే కోర్టులో ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు. సరైన లీగల్ అడ్వైస్ తీసుకొని వెంటనే చర్యలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.
కోపాసనరీ అంటే ఎవరు, ఏ వయసు నుంచి హక్కు వస్తుంది అంటే హిందూ లా ప్రకారం కోపాసనరీ అంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో జన్మత హక్కు కలిగినటువంటి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎవరెవరు వస్తారంటే కుమారుడు వస్తారు, కుమార్తెలు వస్తారు, మనవడు వస్తారు, మనవరాలు వస్తారు. ఇలా కుటుంబ వారసత్వ రేఖలో ఉన్నటువంటి వచ్చేటువంటి సభ్యులంతా కూడా కోపాసనరీ అవుతారు. అయితే వీరికి వయసుతో సంబంధం ఉందా అంటే లేదు. కోపాసనరీ అవ్వడానికి 18 సంవత్సరాలు పూర్తి కావలసినటువంటి అవసరం లేదు. చిన్న పిల్లలు అయినా సరే పుట్టిన వెంటనే కోపాసనరీగా హక్కు వస్తుంది వారికి. అంటే ఒక బిడ్డ పుట్టిన క్షణం నుంచి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో హక్కు కలిగి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 2005కి ముందు ప్రధానంగా కుమారులకు మాత్రమే కోపాసనరీ రైట్స్ అనేవి ఉండేవి. అంటే 2005లో అమెండ్మెంట్ చేసిన తర్వాత కుమార్తెలకు కూడా సమానమైనటువంటి హక్కులు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రముఖ తీర్పులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒక కేసు చూద్దాం. అదేంటిదంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020లో కేసు రావడం జరిగింది. ఈ కేసులో కోర్టు చెప్పిన విషయం ఏంటంటే కుమార్తెకు కూడా జన్మత కోపాసనరీ అవుతుంది. తండ్రి బ్రతికి ఉన్నాడా లేదా అనే విషయం అవసరం లేదు. కుమారుడికి ఉన్నటువంటి హక్కులే కుమార్తెకు కూడా కలిగి ఉంటాయి అని స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే మైనర్ చిన్న పిల్లలకు కూడా భాగస్వాములైన ఈ విషయంలో అంటే అవును 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో షేర్ కలిగి ఉంటారు. వారి యొక్క షేర్ని గార్డియన్ రక్షిస్తారు. కోర్టులు మైనర్ రైట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కానీ చిన్న పిల్లగాడు తనకు వచ్చినటువంటి షేర్ని అమ్మగలడా అంటే లేదు. మైనర్ అనే వ్యక్తి తన యొక్క షేర్ని స్వయంగా అమ్మలేడు, అగ్రిమెంట్ కూడా చేయలేడు. గార్డియన్ అనే వ్యక్తి కోర్టు పర్మిషన్తో మాత్రమే కొన్ని సందర్భాలలో చర్యలు తీసుకోవచ్చు. అంటే ఆ పిల్లాడి అవసరాల కోసం అమ్మకాలు లాంటివి చేసుకోవచ్చు విత్ కోర్టు పర్మిషన్ ఉంటే మాత్రమే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ విషయంలో పుట్టిన వెంటనే ఆటోమేటిక్గా రైట్స్ అనేవి రావు. కానీ యాన్సెస్ట్రల్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో మాత్రం జన్మతోనే హక్కు అనేది వర్తిస్తుంది పుట్టిన పిల్లాడి. అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తాతకి యాన్సెస్టర్ ల్యాండ్ ఉందనుకుందాం. ఆయన కుమారుడికి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఒక రోజు వయసు ఉన్నటువంటి వ్యక్తి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కోపాసనరీ అవుతుంది. అంటే కుటుంబ ఆస్తిలో హక్కు జన్మతోనే వస్తుంది, వయసుతో సంబంధం లేదు అంటూ మనకు స్పష్టంగా చెప్తుంది మనకు ఒక చట్టం. అయితే ఇక్కడ మనం వీడియో కంక్లూజన్లో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆస్తి అమ్మడం జరిగిందంటే అది ప్రతి సందర్భంలో చెల్లుబాటు అవుతుంది అనేది కాదు. ముఖ్యంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లేదా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో ప్రతి కోపాసనరీకి జన్మత హక్కు అనేది ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి ఒక్కడు మాత్రమే మొత్తం ఆస్తిని అమ్మలేడు. అలాంటి అమ్మకాలపై కోర్టులో ఛాలెంజ్ చేసే హక్కు కుటుంబ సభ్యులకు ఉంటుంది. అయితే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే యజమానికి పూర్తి హక్కులు ఉండవచ్చు. కానీ ఆస్తి ఏ రకమైనది, ఎవరి పేరుతో ఉంది, కుటుంబ సభ్యుల యొక్క హక్కులు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. సరైన లీగల్ నాలెడ్జ్ ఉంటేనే భవిష్యత్తులో పెద్ద పెద్ద నష్టాలను నివారించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోలో జాయింట్ ఫ్యామిలీ అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో మనం ప్రాపర్టీని అమ్ముకోవచ్చా మన స్వతహాగా, అసలు జాయింట్ ప్రాపర్టీ అంటే ఏమిటి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏమిటి, వాటి మధ్య గల తేడా ఏమిటి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో జన్మతా పుట్టినటువంటి బిడ్డకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయా ఉండవా, పుట్టిన బిడ్డ వెంటనే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి వారసురాలు అవుతుందా కాదా అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి ముఖ్యమైనటువంటి లీగల్ అవేర్నెస్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ లాస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వాటితో పాటుగా ప్రజలకు ఉపయోగపడే లీగల్ టాపిక్ను సులభంగా తెలుగు లాంగ్వేజ్లో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది లా లెన్స్ టీవీ యాజమాన్యం. లా తెలుసుకుంటే మీ యొక్క హక్కులు మీరు కాపాడుకుంటారు, లా తెలుసుకోకపోతే ఇరుక్కున పడిపోతారు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ. థ్యాంక్ యూ.